అనుదినము. ఆదివారం మాత్రమే కాదు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం రోజు ప్రకటించకపోయినా పర్వాలేదు, కానీ మిగతా రోజుల్లో మాత్రం ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. వారమంతా సువార్తను ప్రకటించాలి. ఆదివారం రోజు ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించాలి. ఇది వాస్తవం. మరి ఈ రోజున ఎంతమంది ఆయన రక్షణను ప్రకటిస్తున్నారు? మనకే సరిగ్గా రక్షణ లేదు, ఇంక వేరే వాళ్ళకి ఏం ప్రకటిస్తారు? అయితే మీరు ఇంకా స్టిల్ శాపంలోనే ఉన్నారు. ఇది వాస్తవం. ఎవరైతే యేసు ప్రభు అని నమ్ముతారో నమ్మిన వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు ఆయన బలలో చేయి వేయాలి. ఎవరైతే ఆయన బలలో చేయి వేస్తారో వాళ్ళందరూ సువార్తను ప్రకటించాలి. సువార్తను అంటే ఒకరోజు కాదు, అనుదినము ఆయన సువార్తను ప్రకటించాలి. ప్రకటించకపోతే కష్టమైపోతుంది. మీరు వీటిలో ఏది చేయకపోయినా కూడా దేవుడు మీ గురించి ఒక మంచి వాక్యం రాసి పెట్టున్నారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధి అగును. మీరు అన్నీ పాటించి కనీసం ఆయన సువార్తను ప్రకటించకపోయినా కూడా మీరు ఖచ్చితంగా ఆజ్ఞలన్నింటినీ విడిచిపెట్టిన వాళ్ళై ఉన్నారు. మీరు దేవుని శాపానికి ఇంకా లోనైపోతున్నారు. నేను ఇట్లాగే మాట్లాడతాను. నేను మాట్లాడితే చాలామందికి నచ్చదు. ఇది ఉన్న వాస్తవం. నమ్మి బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకున్న వాళ్ళు బలా తీసుకోవాలి, బలా తీసుకున్న వాళ్ళు సువార్తను ప్రకటించాలి. వీటిల్లో ఏది చేయకపోయినా కూడా ఆజ్ఞల మొత్తాన్ని మనం ఫాలో అవ్వట్లేదు, అన్నీ తప్పిపోయాము. అందుకని దయచేసి మీరందరూ కూడా ఆయన చెప్పిన ఆజ్ఞల్లో, ఆయన చెప్పిన మార్గంలో ఉండండి. అట్లాగే మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచార్యమును గైకొనుచున్నారు. దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని మనం వదిలిపెట్టి ఏదో మనం చర్చికి రాకపోతే బాగోదు, ఆదివారం కనుక నేను ఖచ్చితంగా రావాలి అని వస్తున్నారు. మీ మనస్ఫూర్తిగా వచ్చిన తర్వాత దేవుడిని ఆరాధించకుండా అందరూ చప్పట్లు కొడుతున్నారు కదా అని ఏదో మీ చేతుల్లో చీమలు ఏమన్నా ఉంటే పైగా అవి చచ్చిపోతే ఏమన్నట్టుగా కొడుతున్నారు చప్పట్లు. అది కాదండి, మనుషుల కోసం కాదు, దేవుడి కోసం చెయ్యాలి. అసలు సరిగ్గా చప్పట్లు కొట్టట్లేదు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయట్లేదు, మనస్ఫూర్తిగా ఆరాధన కూడా చేయట్లేదు. అది మీరు మనుషుల కోసమే చేస్తున్నారు కానీ దేవుని కోసం కాదు. అందుకని మీరు మనుషుల కోసం చేయకుండా దేవుని